స్టార్టింగ్ అయితే ఇక్కడ నుంచే మేమైతే లోపలికి వెళ్తున్నాము. హై ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కుర్మ విలేజ్కి అయితే వచ్చాము. మీరు చూసిన టైటిల్ నిజమే. ఈ విలేజ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు మన దేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే కరెంట్ లేకుండా అయితే జీవనం సాగిస్తున్నారు ఈ విలేజ్లో. అలాగే ఒకటి ఫోన్ లేకుండా అయితే జీవిస్తుండ్రు. ఇక్కడ వీళ్ళు టెక్నాలజీ తెలుసు, కానీ కొన్ని టెక్నాలజీ లేకుండా ఓన్గా అయితే బతకడానికైతే ప్రయత్నిస్తున్నారు. అదే కరెంటు, ఫోను, టీవీ ఇవి లేకుండా అయితే బతుకుదాం అనుకుని ప్రాంతంగా జీవించడానికి అయితే కొన్ని కుటుంబాలు అయితే ఇక్కడ వచ్చాయి. అందులోనే దాదాపు ఒక 16 మంది కుటుంబాలు. అలాగే ఈ విలేజ్లో అయితే 70 మెంబర్స్ అంటే 70 మంది పైబడే ఉన్నాము అని చెప్పారు. అంతమంది అయితే ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఈ విలేజ్ కోసం అయితే చుట్టూ చూపించేస్తాను, చూసేయండి. ఊరు లోపల అయితే ఇది స్టార్టింగ్లో అయితే మేమైతే వీడియో తీయలేదు. స్టార్టింగ్లో కూడా వీడియో ఏ విధంగా ఉంటుంది వీళ్ళు చూపిస్తాను. ఇది లోపల లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇంటి లోపల అయితే ఎవరు లేరు. ఎవరికలు పనులు అయితే వెళ్ళిపోయారంట. ఎందుకంటే ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి ఆహారం అయితే ఎక్కువగా తెచ్చుకోవట్లేదు. ఇక్కడ పండించుకున్న ఆహారాలు మాత్రమే వాళ్ళు తినడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎప్పుడు పనులు చేస్తూ ఉంటున్నారని చెప్పారు. మేమైతే ఈ ఒక ఇంటి లోపల అయితే వచ్చాము. ఇక్కడ ఎవరు ఉండట్లేదు. దీని పక్కన ఇల్లు ఒకటి ఉంటుంది, ఆ ఇంట్లో అయితే ఉంటున్నారు. ఆ ఇంట్లో మేము ఈ ఇంట్లో చూడొచ్చా అంటే లేదు, పక్కింట్లో చూడండి అన్నారు. ఈ ఇంటికి వచ్చాము, ఎవరూ లేరు. చూడండి లోపల ఈ విధంగా అయితే ఉన్నాయి. అక్కడక్కడ కట్ చేశారు, లోపల అయితే కట్ చేయలేదు. మామూలు మా ఏజెన్సీ వాళ్ళు, ట్రైబల్స్ వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటున్నారో మట్టితో ఆ విధంగా అయితే వేశారు గోర్లు. పైన అయితే మొత్తం చెక్క వేసుకొని పెంకుట్ అయితే వేస్తారు. మా వాడు ఆల్రెడీ లోపల మొత్తం సెక్స్ వేస్తుండే. ఇక్కడ ఉండట్లేదు, వాడట్లేదు కనుక అన్నీ బూజిపోయినాయి. ఎక్కడ అసలు ఇది లేదు, నీట్గా లేదు. ఎప్పుడప్పుడు నీట్గా చేయట్లేదు. టెలిఫోన్ సౌకర్యం అయితే ఇక్కడ ఉంది. ఫోన్ రింగ్ అవ్వట్లేదు. నా నెంబర్కే నేనే చేసుకున్నా. అవ్వట్లేదు. ఇది ఇంకో ప్లేసు. ఇది పైన మూడో ప్లేస్ అన్నట్టు. అలా కింద ఇంకొక ధర ఇల్లు చూపించాను కదా, అదే రెండో ప్లేసు. స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది. ఇది అయితే లొకేషన్ చాలా బాగుంది. వీడియో పవర్ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, వాటికి పవర్ యూజ్ చేస్తున్నారు. అంటే ఇది దశలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడే ఉన్నాను నేను. ఈ నెంబర్కే చేయండి. ఈ నెంబర్ ఉంచుకోండి. ఈ నెంబర్ మీరు సుమన్ ఛానల్ చాలా వీడియోస్ చాలా పెట్టారు, చూసారా లేదా? అంటే ఇంకో సక్సెస్ ఛానల్ నుంచి కూడా చూసినాము. సక్సెస్ ఛానల్ నుంచి అక్కడ కూడా కొన్ని పాయింట్లు చెప్పారు. ఇంకా ఎవరో గురూజీ కలిసి అతను కూడా ఎవరో కనబడతారు, ఎవరితో మీరు మాట్లాడచ్చు, తీసుకొచ్చి పొలాల్లో మంది చెప్పారు. కానీ ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు. అది చెప్తున్నాను కదా, అందరూ పొలాల్లో వెళ్ళిపోండ్రా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చుకొని 6 years అయిపోతుంది కదా. 6 years అయితే ఇప్పుడు బయట వచ్చిన వాళ్ళందరూ ఓర్సా అటు ఇటు అంటున్నారు కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అయితే నాది భీమవరం. భీమవరమా? ఒక 8 years నుంచి నేను డివోషనల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడికి వచ్చి 6 years అవుతుంది. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఉన్నాను అనమాట. అంటే అన్నీ ఇక్కడ మామూలుగా కదా, ఇక్కడ మేము మార్నింగ్ నుంచి
నైట్ వరకు ఫుడ్ నార్మల్గా ఇక్కడ వండుకుంటూ మీరు పండించినవేనా లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటున్నారు? సాధ్యమైనంత వరకు ఇక్కడ పండించినవి అనమాట. కొంతవరకు మనం బయట మీద ఆధారపడాల్సి వస్తుంది ప్రస్తుతానికి. కొంత సమయం లోపలే అది మనం మళ్ళీ ఇక్కడే అయ్యేలాగా ప్రయత్నం అనమాట. ప్రతి వస్తువు ఇక్కడే తయారయ్యేలాగా, అంటే ఆధారపడే జీవితం నుంచి బయటపడడం. మనకి ఏది కావాలో అది ఇక్కడే తయారు చేసుకోవడం. ఒకటేంటంటే ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడే చదువు చెప్తారా బయట? ఇక్కడే గురుకుల విద్యాభ్యాసం ఉంటుంది, వాళ్ళకి భగవద్గీత ప్రకారంగా జీవనం ఉంటుంది. బయట చదువు దేనికోసం? బతకడం కోసం. ఆ బతుకుతారు ఇక్కడే నేర్పుతారనమాట. ఆక్యుపేషన్ అంటే వృత్తి, ఎలా బతకాలనేది ఇక్కడ మనకి చేనేత పరిశ్రమ అంటారు. ఆవు మీద భూమి మీద ఆధారపడి వృత్తి శిక్షణ నేర్చుకుని వాళ్ళ జీవిత గమ్యం ఏంటనే తెలుసుకోవడం కోసం, నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, నాకు ఆయనకి సంబంధం ఏమిటి, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతున్నాను, నాకు ఇందుకు ముసలితనం వస్తుంది, నాకు ఇందుకు రోగాలు వస్తున్నాయి, అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, ఉంటే ఆయనకి రూపం ఉందా లేదా, నేను ఆయనకి ఎందుకు సేవ చేయాలి, ఆ జ్ఞానం అనేది నిజమైన జ్ఞానం అనమాట. అది నిజమైన భవిష్యత్తు అనమాట. ప్రహ్లాదుడు చెప్తాడనమాట, కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. నిజమైన విద్య అంటే ఏంటంటే ఇదనమాట, భగవద్గీత జ్ఞానం అనమాట. అది ఇక్కడ దొరుకుతుంది అనమాట, లభిస్తుంది. మరి అదే పిల్లలు స్టూడెంట్స్ ఇక్కడే అవుతుందా వేరే? ఇక్కడే గ్రామాల్లో, ఇలాంటి గ్రామాల్లో ఉన్న భక్తుల మధ్యలో ఉన్న పురుషులకి స్త్రీలకి వివాహం అవుతుంది అనమాట. భక్తులకి, బయట వాళ్ళకి ఏంటది. ఇక్కడ ఎంతమంది కుటుంబాలు అన్నారు? ప్రస్తుతానికి 14 కుటుంబాలు ఉన్నాయి. 14 కుటుంబాలు. ఇదే గురుకుల మందిరము, అంటే పిల్లలకి చదువు చెప్పే మందిరము. అలాగే మార్నింగ్ 4 గంటలైతే లేచుకొని భజనలు, అలాగే దేవుడు ప్రార్థన అన్నీ జరిగే స్థలం అయితే ఇల్లు అయితే ఇదే, ఈ ప్లేస్లోనే అయితే అవుతూ ఉంటుంది. ఇందాకల వరకు అయితే ఒక గురూజీ అయితే కలుసుకొని ఇక్కడే మాట్లాడుకొని ఉన్నాము. ఇప్పుడైతే క్లోజ్ చేసుకొని భోజనంకి అయితే వెళ్ళిపోయారు. ఇదో పెద్ద గంట, ఇక్కడ మళ్ళీ చిన్నదైతే ఉంది. ఇప్పుడైతే లోపలైతే గర్రెలు వేసుకొని భోజనానికి అయితే వెళ్ళిపోయారు. ఇందాక మేము వచ్చేటప్పుడు అయితే ఉండేవారు. మరి అదిగో భవనాల ప్లేస్ అయితే అప్పుడు అక్కడ స్టార్టింగ్ ప్లేస్ అక్కడే, అక్కడి నుంచే లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి అవతల నుంచి ఆ పక్కన అలా ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. వెదర్ ఎందుకంటే చల్లగా ఉంది, అందుకే మేఘాలు కప్పిబడి ఉన్నాయి, అందుకే వాతావరణం కూడా చాలా సూపర్గా చల్లగా ఉంది. చూడండి, ఇల్లులు ఒకటి పెంకుటిల్లు లేకపోతే ఇలా పూరిల్లు ఈ విధంగా మాత్రమే ఉన్నాయి. స్లాబ్లు అవి అయితే వేయట్లేదు. వీళ్ళు భోజన విధానాలు ఎలా ఉంటాయో, ఏ విధంగా ఉంటాయో లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇదే భోజనశాల. వీళ్ళు భోజన విధానాలు అన్నీ చూపిస్తాను. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ కనబడుతున్న ఆవులతోనే అయితే వ్యవసాయం అయితే చేస్తూ ఉంటారు. పాక ఇదో భోజనశాల. చూడండి, ప్లేట్లు, గ్లాసులు అన్నీ ఇక్కడే పెట్టేశారు. ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు ఇదిగో ఇక్కడైతే భోజనాలు పెడతారు. ఆల్రెడీ ఇక్కడ ఒక 2-3 తినేసుకొని వెళ్ళిపోయారు అన్నట్టుంది. అదిగో అక్కడ కనబడుతున్నారు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడే తిన్నారట. ఇవైతే వాళ్ళు తిన్న భోజనశాల. ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాము. చూడండి, అన్నము, అలాగే బంగాళదుంప, చిక్కుడుకాయ కూర, అలాగే పప్పు కూడా వేశారు. చూడండి, వాళ్ళు పండించిన రైస్ అట. ఈ కుర్మం విలేజ్ రావాలంటే శ్రీకుర్మం నుంచి దాదాపుగా 8 కిలోమీటర్లు. అలాగే హీర్మండలం నుంచి అయితే ఒక 10 km, హీర్మండలం నుంచి అయితే ఒక 15 కిలోమీటర్లు అయితే అయిపోద్ది. ఇది వచ్చుకొని శ్రీకాకుళం జిల్లా హీర్మండలం మండలంలో అయితే ఉంటుంది. ఇలాంటి గ్రామం మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేదు.
ఈ కుర్మ విలేజ్కి ఎంతమంది అయితే విజిట్ చేసినారో కామెంట్ చేయండి. మేమైతే ఈ విలేజ్ని విజిట్ చేసినందుకైతే చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్ చేసినాము. అంటే మా గిరిజనులు ఏ విధంగా ఉంటున్నారో ఆ విధంగా ఉన్నట్టుగా ఉంటున్నారు వీళ్ళు. అండ్ టెక్నాలజీ ఉన్నా కూడా తెలిసినా కూడా తెలియనట్టుగా అయితే దూరంగా బతకడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. బాగుంది.